అస్సలాముఅలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖాజా కువైట్ వ్లాగ్స్. ఈ రోజు నేను ఫాహెల్‌లో ఉండే కొత్త అల్‌ఖుద్ మాల్ ముందర పాత అల్‌ఖుద్ మాల్ అయితే కువైట్‌లో ఈ ఉంది. చలికాలం వచ్చేసి మనకైతే ఇంకా బీభత్సంగా అయితే ఇంకా చలి అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తానికొచ్చేసి నా బండయితే నేను ఇక్కడైతే పార్క్ అయితే చేసేసి ఇంకా నేనైతే లోపలికైతే ఎంట్రీ అయితే నేను లోపలికి వెళ్ళే ఒక ముందే వచ్చేసి బయటొచ్చేసి వెదర్ అయితే ఎలా ఉండదో చూసేయండి చలికాలానికి ఎలా ఉండదో. సో ఇటు సైడ్ చూసుకోవచ్చు. మనకొచ్చేసి కువైట్ వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇది మొత్తం అంతా మనకైతే ఇంకా సీ సైడ్‌కి పక్కనున్న పాత అల్‌ఖుద్ మాల్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ రైట్ సైడ్‌లో చూసుకుంటే మనకైతే ఇంకా మొత్తం అంతా ఇంకా ఇవి సీ సైడ్ అంతే సముద్రపు సైడ్ అన్నమాట. దాని పక్కన వచ్చేసి మనకైతే చెట్లు చూడండి ఎంత బాగున్నాయి. చలికాలం వస్తే కువైటీ వాళ్ళకి ఇంకా ఎక్కడంటే అక్కడ అయితే తిరుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకు డ్రైవర్స్ వచ్చేసి ఇంకా కార్‌లో నుంచి అయితే అస్సలైతే అవును ముచ్చట్లో ఇది వచ్చేసి నేను ఎందుకొచ్చానో మీకు చెప్పలేదు కదా! మా కువైటీ అతనికి వచ్చేసి ఏదో జర్కిన్ అయితే కావాలంట. జాకెట్ నేనైతే వచ్చేసానన్నమాట. అందుకోసము లోపలికైతే ఇప్పుడైతే ఎంట్రీ అయితే ఇందులో మనం ఎంటర్ కాకముందే మనకొచ్చేసి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వింటర్‌కి కావాల్సిన ప్రతి ఒక్క సామాన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ అయితే బ్లాంకెట్లు అయితే బాగున్నాయి చూద్దాం రండి ఎంత ఉండదో ప్రైస్ అంటే 15 దినార్ల రేటు ప్రకారం మన ఇండియా రేటు 4400 అవుతుంది. ఈ బ్లాంకెట్ ఎలా ఉండదో ఖచ్చితంగా కామెంట్ పెట్టేసేయండి. సో మా కువైటీ వాళ్ళ జర్కిన్ అయితే ఎలా ఉంటుందో నేను మీకు అయితే చూపిస్తాను అనమాట. ఇక్కడ ప్రైస్ కూడా చెప్తాను. చలికి ఎంత స్పీడ్ నడుస్తానో నాకే అయితే తెలియడం లేదు. మొత్తానికి వచ్చేసి మా కువైటీ అతనికి అయితే ఈ జర్కిన్లు అన్ని ఇక్కడ ఉండేటివన్నీ కూడా వీడియో అయితే పీస్ అయితే పెట్టాను. ఇక్కడ రకరకాల ఇక మనకైతే జర్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి 10 దినార్లు 12 దినార్లు 9 దినార్లు 8 దినార్లు అలాగైతే మనకైతే కనిపిస్తూ ఉంటాయి. జాకెట్ చూడండి సూపర్ గా అయితే నచ్చింది నాకు. ఒక దినార్ వచ్చేసి 290 రూపాయలు అయితే ఉంది. ఇది వచ్చేసి 10 దినార్లు ఎంత అవుతుందో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేసేయండి. అలాగే చూడండి రకరకాల మనకైతే ఇంకా జాకెట్లు అయితే ఇంకా ఇక్కడ అయితే దొరుకుతాయి. షాప్ మొత్తం అంతా ఇక్కడ మనకు చూసుకుంటే అన్ని మనకి ఇంకా జర్కిన్స్ ఇంకా కోట్లు ప్రతి ఒక్కటైతే ఉంటాయి. చూడండి ఎలాంటి డిజైన్ల టైప్ అయితే బయట వాళ్ళు ఎక్కువగా వచ్చేసి జర్కిన్స్ ఎవరు యూస్ చేస్తారంటే మేడ్ ఇన్ తుర్కీవి కానీ మేడ్ ఇన్ జపాన్ వి కానీ మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ కానీ ప్రతి ఒక్కటి అయితే మనకైతే లభిస్తాయి. సో అందుకోసం అనేది మనకైతే ఇంకా తీసుకుంటూ ఉంటారు. టోటలీగా వచ్చేసి మా కఫీల్ వచ్చేసి ఇది అయితే చూసి చేసిన తర్వాత మా కఫీల్ అడగడం అయితే జరిగింది. మీడియం కావాలా ఎల్ కావాలా ఎక్సెల్ కావాలా అని చెప్పేసి మా కఫీల్ వచ్చేసి మీడియం అయితే తీసుకుని వచ్చేసి నాకైతే కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుని చెప్పాడు. సో మొత్తానికి వచ్చేసి నేనైతే తీసుకుని వెళ్ళేసి ఇంకా క్యాష్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూస్ చేసిన జర్కిన్ వచ్చేసి 20 దినార్లు అంటే మన ఇండియా రేటు 5900 రూపాయలు అనమాట. ఇక్కడ మొత్తానికి వచ్చేసి నేను పే చేయడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ క్యాష్ కౌంటర్ క్యాషియర్ వచ్చేసి మసరి అతను మొత్తానికి బిజీ అయితే అయిపోయినాడు. టోటలీగా వచ్చేసి నేను వచ్చేసి ఇంకా బిల్ అయితే పే చేసి బయట అయితే వచ్చేసాను అనమాట. సో కవర్ ఒకటి చేతిలో పట్టుకొని ఇంకా నేను ఊపుకొని అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాల్సిందే. ఈ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్